నమస్కారం, నా ప్రసాద్. మీరు చూస్తున్న ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఇది సామ్సంగ్ గెలాక్సీ ట్యాబ్ S4. సో ఇది రీసెంట్గా లాంచ్ చేశారు ఇండియాలో. ఇది ఎప్పుడో గ్లోబల్గా లాంచ్ చేశారు. సామ్సంగ్ గెలాక్సీ నోట్ 9తో పాటు ఇండియాలో రీసెంట్గా లాంచ్ చేశారు. సో దీని మీద ప్రైస్ వచ్చేసరికి బాక్స్ మీద 62,700 రూపాయలు అని చెప్పేసి ఉంది. కాకపోతే ఇది మీకు 57,990 రూపాయలకి ఇండియాలో లాంచ్ చేశారు. అండ్ HDFC బ్యాంక్ మీద మీకు 5,000 రూపీస్ క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. సో ఇది మీకు దగ్గర 53,000 ఇండియాలో లభిస్తుంది. సో దీనిలో మీకు S Pen కూడా లభిస్తుంది. బాక్స్లోనే మీకు S Pen ఉంటుంది. మీరు సపరేట్గా దాన్ని కొనుక్కోవాల్సిన అవసరం లేదు. బ్యాక్ సైడ్ చూసుకుంటే మీకు కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే మెన్షన్ చేశారు. దీనిలో మీకు 10.5 ఇంచ్ డిస్ప్లే ఉంటుంది. ఇది సూపర్ AMOLED స్క్రీన్. ఇది 16:10 ఆస్పెక్ట్ రేషియోతో వస్తుంది. 1600x2560 ఎన్ని పిక్సెల్స్ ఉంటాయి. అండ్ పిక్సెల్ పర్ ఇంచ్ వచ్చేసరికి 287 ppi ఉంటుంది. ర్యామ్ వచ్చేసరికి 4GB ర్యామ్తో వస్తుంది. 64GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంది. స్నాప్డ్రాగన్ 835 ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. ఆండ్రాయిడ్ ఓరియో మీద రన్ అవుతుంది. బ్యాక్ సైడ్ 13 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. ఫ్రంట్ వచ్చేసరికి 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. దీనిలో మీకు 4 స్పీకర్స్ ఉంటాయి, క్వాడ్ స్పీకర్స్. అండ్ డాల్బీ అట్మాస్ కూడా ఇది మీకు సపోర్ట్ చేస్తుంది. బ్లూటూత్ 5.0 సపోర్ట్ ఉంది. Type-C పోర్ట్తో వస్తుంది. 3.5 హెడ్ఫోన్ జాక్ ఉంది. ఐరిస్ స్కానర్ ఉంది. దీనిలో మీకు ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే లేదు. 7300 mAh బ్యాటరీతో వస్తుంది. క్విక్ ఛార్జింగ్కి సపోర్ట్ చేస్తుంది. ఇది దీని స్పెసిఫికేషన్స్ అయితే. ఇంకా మనం ఆలస్యం చేయకుండా ఈ బాక్స్ని ఓపెన్ చేద్దాం. అండ్ దీంతోపాటు వీళ్ళు ఈ కవర్ కూడా పంపించారు, కీబోర్డ్ కవర్. సో ఇది తర్వాత నేను వేసి చూపిస్తాను. ఫస్ట్ మనం ఓపెన్ చేద్దాం బాక్స్ని, చూద్దాం లోపల ఏమేమి కంటెంట్స్ వస్తున్నాయో. సో దీనిలో మనకి అన్నీ బాగానే ఉన్నాయి. ఇది ప్రీమియం ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్ అని చెప్పొచ్చు. మీకు ఒకవేళ ప్రీమియం రేంజ్లో ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్ కావాలనుకుంటే ఇది ఒకటే మీకు ఆప్షన్ అయితే ఉంది. ఇది స్నాప్డ్రాగన్ 835తో వస్తుంది. 845 ఇచ్చుంటే బాగుండేది ఆ ప్రైస్కి. కాకపోతే మీకు 835తోనే వస్తుంది. 835 కూడా మంచి ప్రాసెసరే. కాకపోతే ప్రైస్ ప్రకారం చూసుకుంటే మాత్రం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కానీ శాంసంగ్ కదా, ఇది ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేం. ఇక్కడ చూస్తే LTE అని కూడా ఉంది. మేబీ దీనిలో మనకి సిమ్ కార్డ్ సపోర్ట్ కూడా ఉన్నట్లుంది. ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. సో మనకి బాక్స్లో ఫస్ట్ ట్యాబే ఉంది. సో ఇది మనకి ట్యాబ్ అయితే ఇది కవర్లో నుంచి తీద్దాం. సో దీని మీద కూడా మనకి స్పెసిఫికేషన్స్ అయితే కొన్ని మెన్షన్ చేశారు. S Pen సంబంధించిన కొన్ని ఫీచర్స్. అండ్ సామ్సంగ్ డెస్క్ ఇది డైరెక్ట్ సపోర్ట్ చేస్తుంది. సామ్సంగ్ డెస్క్కి మీకు మానిటర్ ఇట్లాంటివి కూడా వస్తుంది. డైరెక్ట్ మీరు సామ్సంగ్ డెస్క్ అయితే దీనిలో యూజ్ చేయొచ్చు. సో ఫస్ట్ ఇంప్రెషన్ అయితే ఇది చాలా బాగుంది. బిల్డ్ క్వాలిటీ అయితే మెటల్ అండ్ గ్లాస్ ఫినిష్, బ్యాక్ మీకు గ్లాస్ ఫినిష్తో వస్తుంది. సో ట్యాబ్లెట్ పక్కకు పెట్టేద్దాం. అండ్ నెక్స్ట్ ఏం కంటెంట్స్ వస్తున్నాయో చూద్దాం బాక్స్లో. సో మీకు అన్నీ కనపడుతున్నాయి, మిగతా కంటెంట్స్ అన్నీ. సో ఇది మీకు క్విక్ స్టార్ట్ గైడ్ అండ్ వారంటీ ఇన్ఫర్మేషన్. ఇక్కడ సిమ్ ఇజెక్టర్ పిన్ కూడా ఉంది బ్యాక్ సైడ్ దీనిలో. అండ్ నెక్స్ట్ ఇక్కడ S Pen రిమూవల్ టూల్ అండ్ S Pen మనకి టిప్స్ అయితే కొన్ని ఇచ్చారు. సో వీటిని మనం చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మీకు ట్రావెల్ అడాప్టర్ ఉంది. ఇది ఫాస్ట్ ఛార్జింగ్కి సపోర్ట్ చేస్తుంది. దీనిలో మీకు 5V 2A అవుట్పుట్ ఉంది. అండ్ 9V 1.67A అవుట్పుట్ కూడా ఉంది. దీనిలో మనకి 7300 mAh బ్యాటరీ ఉంది. చూద్దాం మనకి ఇది అంత ఫాస్ట్గా దీన్ని ఛార్జ్ చేస్తుంది. అండ్ బ్యాటరీ లైఫ్ ఎలా ఉంటుందో కూడా నేను చెక్ చేసి చెప్తాను. నెక్స్ట్ బాక్స్లో మీకు Type-C కేబుల్ ఉంది. దీనిలో మీకు Type-C పోర్ట్ లభిస్తుంది. అండ్ ఫైనల్గా ఇక్కడ చూస్తే మీకు S Pen కనపడుతుంది. సో ఇది పెన్ లాగా ఉంది. ఇంతకుముందు మనకి ఇలా ఉండేది కాదు, కొంచెం డిజైన్ అయితే చేంజ్ చేశారు. అండ్ దీనిలో మనకి బటన్ కూడా ఉంది. అండ్ దీనిలో మనకి బ్లూటూత్ సపోర్ట్ అయితే లేదు. ఇవన్నీ నేను తర్వాత చూపిస్తాను. S Pen అండ్ నా దగ్గర యాపిల్ పెన్సిల్ కూడా ఉంది. దాంతో కంపేర్ చేసుకొని చూద్దాం సైజ్ విషయం ఎలా ఉందో. ఇవి మనకి బాక్స్లో వచ్చే కంటెంట్స్ అయితే. ఇవన్నీ పక్క పెట్టేద్దాం. ట్యాబ్ ఎలా ఉందో చూద్దాం. ఫ్రెండ్స్, ఇది మనకి ట్యాబ్ అయితే. ఫస్ట్ ఇంప్రెషన్ అయితే ట్యాబ్ బిల్డ్ క్వాలిటీ చాలా బాగుంది. బ్యాక్ మీకు మొత్తం గ్లాస్ ఫినిష్తో వస్తుంది. చుట్టూ మెటల్ ఫ్రేమ్ ఉంది. ఒకసారి ట్యాబ్ ఫిజికల్ ఎవరు చూసుకుంటే ఫ్రంట్ మీకు 10.5 ఇంచ్ డిస్ప్లే ఉంది. సూపర్ AMOLED డిస్ప్లే. అండ్ డిస్ప్లే పైన మీకు 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంది. అండ్ ఐరిస్ స్కానర్ కూడా ఉంది దీనిలో. మీకు బ్యాక్ సైడ్ 13 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. సింగిల్ ఫ్లాష్ ఉంది. సామ్సంగ్ అని రాస్తుంది. ఇంకా బాటమ్కి వస్తే ట్యూన్డ్ బై AKG అని ఉంది. స్పీకర్స్ AKG ట్యూన్ చేసింది. టాప్లో 2 స్పీకర్స్ ఉన్నాయి. అండ్ ఒక మైక్రోఫోన్ కనపడుతుంది. 2 యాంటీనా బ్యాండ్స్ కనపడుతున్నాయి. బాటంలో చూసుకుంటే ఇంకో 2 స్పీకర్స్ ఉన్నాయి. అండ్ 2 యాంటీనా బ్యాండ్స్ కనపడుతున్నాయి. Type-C పోర్ట్ ఉంది. అండ్ 3.5 హెడ్ఫోన్ జాక్ ఉంది. రైట్ సైడ్ పవర్ బటన్, వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ ఉన్నాయి. దాని కింద ఇంకో మైక్రోఫోన్ కనపడుతుంది. ఇంకా బాటంకి వస్తే సిమ్ ట్రే ఉంది. లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మ్యాగ్నెట్స్ కనపడుతున్నాయి. ఇది మన కీబోర్డ్ పెట్టుకోవడానికి యూజ్ అవుతుంది. 2 హోల్స్ కనపడుతున్నాయి. కీబోర్డ్ కూడా ఉంది. నేను కనెక్ట్ చేసి చూపిస్తాను తర్వాత. ఒకసారి మనం సిమ్ కార్డ్ ట్రే ఓపెన్ చేసి చూద్దాం. ఇది సింగిల్ సిమ్తో వస్తుంది. మైక్రో SD కార్డ్ సపోర్ట్ కూడా ఉందన్నారు. సో దీనిలోనే మనం అది కూడా పెట్టుకోవచ్చు అనుకుంటా. సో దీనిలోనే మనం 2 పెట్టుకోవచ్చు. ఇటు సైడ్ వచ్చేసరికి నానో సిమ్ పెట్టుకోవచ్చు. అండ్ ఇటు సైడ్ వచ్చేసరికి మైక్రో SD కార్డ్ పెట్టుకోవచ్చు. మైక్రో SD కార్డ్ పెట్టి మీరు 512GB వరకు మెమరీని అయితే ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఒకసారి నేను జియో సిమ్ పెడతాను. జియో సిమ్ పెట్టి స్విచ్ ఆన్ చేస్తాను. చూద్దాం వోల్టీకి సపోర్ట్ చేస్తుందేమో. నేను సిమ్ కార్డ్ పెట్టేస్తాను. ఒకసారి స్విచ్ ఆన్ చేద్దాం. చూద్దాం పవర్ ఉందేమో దీనిలో. పవర్ అయితే ఉంది. సామ్సంగ్ గెలాక్సీ ట్యాబ్ S4 పవర్డ్ బ్యాండ్ అని వస్తుంది. ఇంకా సెటప్ చేస్తాను. సెటప్ చేసి మిమ్మల్ని హోమ్ స్క్రీన్లో కలుస్తాను. ఫ్రెండ్స్, ఇది మీకు డ్యూయల్ బ్యాండ్ వైఫై సపోర్ట్ చేస్తుంది. 2.4 GHz బ్యాండ్ డిటెక్ట్ చేసింది. అండ్ 5 GHz బ్యాండ్ కూడా డిటెక్ట్ చేసింది. ఫ్రెండ్స్, సెటప్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇది మనకి హోమ్ స్క్రీన్ సామ్సంగ్ గెలాక్సీ ట్యాబ్ S4ది. ఒకసారి సెట్టింగ్స్లోకి వెళ్ళి చూద్దాం. ఆండ్రాయిడ్ వర్షన్ ఇవన్నీ ఒకసారి చెక్ చేద్దాం.
ఇక్కడ చూస్తే మనకి ఆండ్రాయిడ్ వర్షన్ 8.1.0 మీద రన్ అవుతుంది అండ్ ఎక్స్పీరియన్స్ UI 9.5 మీద రన్ అవుతుంది. సెప్టెంబర్ సెక్యూరిటీ ప్యాచ్ మీద రన్ అవుతుంది. ఒకసారి స్టోరేజ్ చూద్దాం ఎంత స్టోరేజ్ ఫ్రీ వస్తుందో. ఇలా మీకు 64 GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంది. దానిలో మీకు 50.5 GB అయితే అవుట్ ఆఫ్ ది బాక్స్ మీకు స్టోరేజ్ ఫ్రీగా వస్తుంది. అండ్ ర్యామ్ చూసుకుంటే 4 GBలో మీకు 1.6 GB మీకు అవుట్ ఆఫ్ ది బాక్స్ ఫ్రీ ర్యామ్ అయితే ఉంది. నెక్స్ట్ మనం ఇవై గురించి మాట్లాడుకుంటే ఇది శాంసంగ్ ఎక్స్పీరియన్స్ ఇవై తెలిసిందే. మైక్రోసాఫ్ట్ యాప్స్ ఉంటాయి, శాంసంగ్ సంబంధించిన కొన్ని యాప్స్ ఉంటాయి. పెద్దగా బ్లోట్వేర్ అయితే ఇంకేముండవు, మీకు ఇవే ఎక్కువ ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఒకసారి CPUZ యాప్ ఇన్స్టాల్ చేసి సెన్సార్స్ ఏమొస్తున్నాయో చూద్దాం. ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు ఇది మనకి స్నాప్డ్రాగన్ 835 ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. GPU వచ్చేసరికి Adreno 540 GPU మీద రన్ అవుతుంది. సెన్సార్స్ చూసుకుంటే యాక్సిలరోమీటర్ సెన్సార్ ఉంది, మ్యాగ్నెటోమీటర్ సెన్సార్ ఉంది, జైరోస్కోప్ సెన్సార్ ఉంది. సో అన్ని సెన్సార్స్ అయితే ఉన్నాయి. వీళ్ళు సెన్సార్స్ అయితే ఏం స్కిప్ చేయలేదు. ఆటో బ్రైట్నెస్ సెన్సార్ కూడా ఉంది. అండ్ దీనిలో మీకు ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే లేదు. దీని ప్లేస్లో మీకు ఐరిస్ స్కానర్ అయితే ఉంది. ఒకసారి ఐరిస్ స్కానర్ కూడా చెక్ చేసి చూద్దాం ఎలా వర్క్ అవుతుందో. సో ఐరిస్ స్కానర్ అయితే మనకి బాగానే వర్క్ అవుతుంది, ఇక్కడ చూడొచ్చు. సో దీనిలో ఫేస్ అన్లాక్ కూడా ఉంది, కానీ ఫేస్ అన్లాక్ యూజ్ చేయకండి. ఫేస్ అన్లాక్ మీకు సెక్యూర్ అయితే కాదు. శాంసంగ్ డివైజెస్లో మీకు కొంచెం ఫేస్ అన్లాక్ మీరు కళ్ళు మూసుకున్న అన్లాక్ అవుతుంది. సో ఐరిస్ స్కానర్ యూజ్ చేయడం బెటర్ దీనిలో. అండ్ నెక్స్ట్ ఒకసారి కెమెరా కూడా చూద్దాం. కెమెరా దీనిలో బ్యాక్ 13 మెగాపిక్సెల్ కెమెరా ఉంది, ఫ్రంట్ వచ్చేసరికి 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. వీడియో కాల్స్ కూడా మీరు చేసుకోవచ్చు. ఒకసారి మనం కెమెరా యాప్ ఓపెన్ చేసి చూద్దాం. కెమెరా ఇంటర్ఫేస్ సేమ్ మనకి శాంసంగ్ డివైస్ ఎట్లా ఉంది అట్లనే ఉంటుంది, పెద్దగా మీకు చేంజ్ అయితే ఏమి ఉండదు. ఒకసారి మనం వీడియో చూద్దాం, వీడియో ఎంతవరకు రికార్డ్ చేయొచ్చో. స్లో మోషన్ వీడియో అయితే లేదు, హైపర్ ల్యాప్స్ ఉంది, ప్రో మోడ్ కూడా ఉంది దీనిలో. ఒకసారి మనం సెట్టింగ్స్లోకి వెళ్దాం. ఇక్కడ చూస్తే మనకి బ్యాక్ కెమెరా యూస్ చేసి మీరు 4K వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు అల్ట్రా HD క్వాలిటీలో. ఫ్రంట్ కెమెరా యూస్ చేసి 1080p వరకు వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. స్టెబిలైజేషన్ కూడా ఉంది, ఇక్కడ మనకి వీడియో స్టెబిలైజేషన్ అని చెప్పేసి కనపడుతుంది. సో కెమెరా కొన్ని శాంపిల్స్ అయితే తీసి చూపిస్తాను. ఇక్కడ చూడొచ్చు ఇవి వచ్చేసరికి ఇక్కడ తీసిన శాంపిల్స్ బ్యాక్ కెమెరా యూస్ చేసి. సో వచ్చేసరికి బ్యాక్ కెమెరా డైలైట్లో తీసిన శాంపిల్స్. బ్యాక్ మీకు 13 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. అండ్ వచ్చేసరికి ఫ్రంట్ కెమెరా శాంపిల్స్ డైలైట్ కండిషన్లో. అండ్ వచ్చేసరికి ఫ్రంట్ కెమెరా ఇండోర్ అండ్ లో లైట్ శాంపిల్స్. ఫ్రెండ్స్ చూడండి, సామ్సంగ్ ట్యాబ్ S4 బ్యాక్ కెమెరా నుంచి రికార్డ్ చేస్తున్నాను డైలైట్ కండిషన్లో. ఇక మీరు 4K వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు, కాబట్టి 4Kలో స్టెబిలైజేషన్ అయితే లేదు, ఓన్లీ మీరు 2K వరకు స్టెబిలైజేషన్ అయితే ఉంది. ఆటో ఫోకసింగ్ కొంచెం స్లో ఉంది, ఫోకసింగ్ అయితే అవుతుంది. ఒకసారి నడుస్తున్నాను, స్టెబిలైజేషన్ చూడండి ఎలా ఉందో. అండ్ వీడియో క్వాలిటీ కూడా చూడండి, వీడియో క్వాలిటీ 2Kలో రికార్డ్ చేస్తున్నాను. ఫ్రెండ్స్ చూడండి, సామ్సంగ్ ట్యాబ్ S4 ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా నుంచి రికార్డ్ చేస్తున్నాను డైలైట్ కండిషన్. వీడియో క్వాలిటీ చెక్ చేయొచ్చు ఎలా ఉందో. అండ్ ఆడియో కూడా మీకు ఇంటర్ మైక్రోఫోన్ నుంచి వస్తుంది, ఆడియో క్వాలిటీ కూడా చెక్ చేయొచ్చు. 1080pలో మీరు వీడియో రికార్డ్ చేయొచ్చు. ఒకవేళ మీరు వీడియో కాల్ చేయాలనుకుంటే డైలైట్ కండిషన్లో మీకు వీడియో క్వాలిటీ అయితే ఇలా ఉంటుంది సామ్సంగ్ ట్యాబ్ S4. ఫ్రెండ్స్ చూడండి, నేను సామ్సంగ్ గెలాక్సీ ట్యాబ్ S4 ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా నుంచి రికార్డ్ చేస్తున్నాను నైట్ కండిషన్. లేక మనకి ఒక లైట్ ఆన్ చేస్తుందంటే 25 వాట్ లైట్. ఇప్పుడు ఇదే కండిషన్ వీడియో అయితే రికార్డ్ చేస్తుంటాను, వీడియో క్వాలిటీ చెక్ చేయొచ్చు. ఒకవేళ మీరు వీడియో కాల్స్ చేయాలనుకుంటే మాత్రం మీకు వీడియో క్వాలిటీ అయితే ఇలా ఉంటుంది సామ్సంగ్ ట్యాబ్ S4లో ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా. నెక్స్ట్ ఒకసారి మనం S Pen కూడా చెక్ చేద్దాం. S Pen కొత్తగా ఉంది మనకి లుక్ చూడడానికి, ఇంతకుముందు ఉన్న S Pen లాగా అయితే లేదు. ఒకసారి చెక్ చేద్దాం బటన్ పనిచేస్తుందేమో దీనిలో. సో బటన్ అయితే పనిచేస్తుంది. సో ఎయిర్ కమాండ్ కూడా వచ్చింది. సో అన్ని ఫీచర్స్ అయితే ఉన్నాయి దీనిలో, కాకపోతే దీనిలో మీకు బ్లూటూత్ సపోర్ట్ అయితే లేదు. నేను ఆల్రెడీ S Pen ఫీచర్స్ సంబంధించి ఒక వీడియో చేశాను సామ్సంగ్ గెలాక్సీ నోట్ 9లో. సో దానిలో ఒకసారి చెక్ చేసుకోండి. దీనిలో మీరు చాలా పనులు చేయొచ్చు S Pen యూజ్ చేసి. సో ట్యాబ్ కాబట్టి ఇంకా మీకు పెద్ద సైజులో మీరు నోట్స్ తీసుకోవచ్చు. అండ్ డ్రాయింగ్ వేయడానికి కూడా ఇది మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. పెద్ద ట్యాబ్ అయితే 10.5 ఇంచ్ కాబట్టి ఇది. సో ఒకసారి నేను కొన్ని రాసి చూద్దాం మనకి ఎంత స్మూత్ ఉందో ఇది. సో చూడొచ్చు మనకి, సో చాలా స్మూత్ ఉంది. లేటెన్సీ కూడా ఏం లేదు. సో చాలా ఈజీగా మీరు నోట్స్ అయితే తీసుకోవచ్చు. సో చాలా బాగుంది S Pen అయితే. రైటింగ్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది, చాలా స్మూత్ ఉంది. పెన్లో మనకి లేటెన్సీ కూడా ఏమీ లేదు, చాలా స్మూత్గా రాయొచ్చు. ఒకసారి ఈ పెన్ మనం యాపిల్ పెన్సిల్తో కంపేర్ చేసి చూద్దాం. ఇక్కడ చూడొచ్చు మనకి S Pen చాలా చిన్నగా ఉంది యాపిల్ పెన్సిల్తో కంపేర్ చేస్తే. రెండు మనం ఎక్కడైనా ట్యాబ్కి ఇట్లా ఫిక్స్ చేయడానికి అయితే లేదు. మనం అదే మైక్రోసాఫ్ట్ ట్యాబ్స్ చూసుకుంటే మనకి మైక్రోసాఫ్ట్ సర్ఫేస్ బుక్స్ ఇట్లాంటివి, సర్ఫేస్ పెన్ అయితే మనం సైడ్కి అయితే అటాచ్ చేయొచ్చు ఇట్లా ట్యాబ్కి. సో వీటిలో అట్లాంటి ఫీచర్స్ అయితే ఏం లేవు. సో వీటిని క్యారీ చేయడం చాలా కష్టం, ఎక్కడైనా పడిపోతే ప్రాబ్లం అవుతుంది. దీన్ని అటాచ్ చేయడానికి ఏమన్నా మ్యాగ్నెటిక్ టైప్లో వీటిని ఇస్తే బాగుంటుంది ఫ్యూచర్లో. అండ్ ఒకసారి మనం దీన్ని ఐప్యాడ్ ప్రోతో కూడా కంపేర్ చేసి చూద్దాం. ఐప్యాడ్ ప్రో కూడా ఉంది. ఇక్కడ చూడొచ్చు రైట్ సైడ్ మీకు ఐప్యాడ్ ప్రో ఉంది.
ఇటు సైడ్ వచ్చేసరికి సామ్సంగ్ ట్యాబ్ S4 ఉంది. రెండు మీకు 10.5 ఇంచ్ డిస్ప్లేతోనే వస్తున్నాయి. బెజల్స్ చూసుకుంటే మీకు ట్యాబ్ S4లో టాప్ అండ్ బాటమ్ చూడొచ్చు, మీకు చాలా చిన్నగా ఉన్నాయి. దీనిలో మనకి టాప్ అండ్ బాటమ్ బెజల్స్ కొంచెం ఎక్కువ ఉన్నాయి. దీనిలో మీకు టచ్ ఐడి ఉంది. సో నెక్స్ట్ వచ్చే ఐప్యాడ్ మనకు అనుకున్న దాని ప్రకారం అయితే రూమర్స్ ప్రకారం టచ్ ఐడి ఉండదు, కొంచెం బెజల్స్ మీకు దీనిలాగే ఉంటాయి చూడడానికి. టాప్లో వీళ్ళు ఫేస్ ఐడి ఇంక్లూడ్ చేస్తున్నారు. సో ఓవరాల్గా అయితే మాత్రం డిస్ప్లే విషయంలో మాత్రం ఖచ్చితంగా సామ్సంగ్ మీకు సూపర్ ఉంటుంది. డిస్ప్లే సూపర్ AMOLED స్క్రీన్. సో ఇది వచ్చేసరికి రెటీనా డిస్ప్లే. సో ఇది AMOLED అయితే కాదు, IPS LCD ప్యానల్. ఇది కూడా మీకు డిస్ప్లే బాగానే ఉంటుంది, కాకపోతే AMOLED స్క్రీన్ ఇంకా చాలా బాగుంటుంది మీకు డిస్ప్లే విషయానికి వస్తే. అండ్ దీనిలో మీకు LTE సపోర్ట్ అయితే లేదు. నేను ఇది దగ్గర 38,000 to 40,000 మధ్యలో కొన్నాను. అండ్ యాపిల్ పెన్సిల్ సపరేట్ కొన్నాను, 6,000 to 7,000 అయింది. సో మొత్తం కలిపితే ఇది నాకు 45, 46 అలా పడింది ప్రైస్ అయితే. సో దీనిలో మనకి LTE సపోర్ట్ లేదు. LTE మోడల్ ఇంకా మీకు ఎక్కువ కాస్ట్ ఉంటుంది. దీనిలో మనకి LTE సపోర్ట్ ఉంది. ఇక్కడ చూడొచ్చు సిమ్ కార్డ్ పెట్టాను, సిమ్ కార్డ్ డిటెక్ట్ చేసింది. అండ్ వోల్టిక్ కూడా సపోర్ట్ చేస్తుంది. సో మీరు వైఫై లేనప్పుడు కూడా దీన్ని యూజ్ చేయొచ్చు, సామ్సంగ్ ట్యాబ్ S4ని. అదే మనం దీన్ని చూసుకుంటే ఇది ఓన్లీ వైఫై ట్యాబ్లెట్. సో వైఫైతో మనం యూజ్ చేయగలం. మైక్రో SD కార్డ్ సపోర్ట్ ఉండదు మీకు ఐప్యాడ్ ప్రోలో. అండ్ ఇది వచ్చేసరికి మీకు మైక్రో SD కార్డ్ సపోర్ట్తో కూడా వస్తుంది. 512 GB వరకు మీరు ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఇది ఆండ్రాయిడ్ OS మీద రన్ అవుతుంది, ఇది iOS మీద రన్ అవుతుంది. రెండింటి మధ్య చాలా డిఫరెన్స్ ఉంటుంది మీకు ఆండ్రాయిడ్కి iOSకి. సో ఒకవేళ మీరు యాపిల్ ఫోన్స్ యూజ్ చేసే పని అయితే మాత్రం ఖచ్చితంగా ఇది మీకు చాలా బాగా యూజ్ అవుతుంది ఐప్యాడ్ అయితే దీంతో కంపేర్ చేసుకుంటే. నార్మల్గా అయితే మీకు ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్ కావాలనుకుంటే మాత్రం ఇది మీకు బెస్ట్ ఆప్షన్ మార్కెట్లో ఉన్నది. ప్రజెంట్ మార్కెట్లో ఇవి రెండే మీకు బెస్ట్ ట్యాబ్లెట్స్ అంటే ఆండ్రాయిడ్ కేటగిరీలో ఇది ఉంది, అండ్ యాపిల్ iOS కావాలంటే మీరు ఐప్యాడ్ ప్రో ఉంది. నెక్స్ట్ జనరేషన్ ఐప్యాడ్స్ అయితే లాంచ్ అవుతున్నాయి. అప్పటి వరకు ఇదే ప్రజెంట్ మార్కెట్లో బెస్ట్ ఐప్యాడ్ అయితే. ఒకసారి మనం దీనిలో ఏదైనా సాంగ్ ప్లే చేసి చూద్దాం సౌండ్ క్వాలిటీ ఎలా వస్తుందో. ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తే మీకు డిస్ప్లే క్వాలిటీ చాలా బాగుంది, అండ్ స్పీకర్స్ కూడా మీకు చాలా లౌడ్ ఉన్నాయి, క్వాడ్ స్పీకర్స్తో వస్తుంది. ఓవరాల్గా మీరు మూవీ చూడడానికి అయితే ఇది మీకు చాలా బాగా యూజ్ అవుతుంది ట్యాబ్లెట్ అయితే. నెక్స్ట్ మనం సామ్సంగ్ డెస్క్ చూసుకుంటే సామ్సంగ్ డెస్క్ మీరు డైరెక్ట్ వాడచ్చు, ఎటువంటి కేబుల్స్ ఏం అవసరం లేదు, డైరెక్ట్ యూజ్ చేయొచ్చు. ప్రజెంట్ అయితే నార్మల్ మోడ్లో ఉంది. మీరు డెస్క్లోకి వెళ్ళాలంటే ఇక్కడ టాప్లో మీకు ఆప్షన్ ఉంటుంది, ఇక్కడ చూడొచ్చు సామ్సంగ్ డెస్క్ ఉంది. ఇక్కడ డాల్బీ అట్మాస్ కూడా ఉంది. డాల్బీ అట్మాస్ మీరు ఆన్ చేసుకోండి, మీరు ఏమైనా సాంగ్స్ వినాలనుకున్నా కానీ మూవీస్ చూసేటప్పుడు ఇది ఆన్ చేసుకుని ఇంకా మీకు బెటర్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది సౌండ్ అయితే. సామ్సంగ్ డెస్క్ గురించి మాట్లాడుకుంటే సో ఇది సామ్సంగ్ డెస్క్. సో మనం డెస్క్ మోడ్లోకి వెళ్తున్నాము. సో మీరు డైరెక్ట్ యూజ్ చేయొచ్చు. మీకు మనకి ఇంతకుముందు కేబుల్స్ ఉండాలి, సామ్సంగ్ డెస్క్ ఉండాలి, అవన్నీ ఉండాలి. దీనిలో అట్లాంటి ఏం అవసరం లేదు, డైరెక్ట్ మీరు యూజ్ చేయొచ్చు. సో ఎవరైనా వర్క్ చేసుకునే వాళ్ళకైతే ఇది మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. ఇక్కడ చూడొచ్చు. సో ప్రజెంట్ మనం డెస్క్ మోడ్లో ఉన్నాము. సో ఇక్కడ చూడొచ్చు, ఇప్పుడు మనం ఏదైనా యాప్స్ మీరు ఓపెన్ చేసినప్పుడు కానీ అండ్ మీరు మల్టీ టాస్కింగ్ చేయడానికి అయితే ఇది మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. ఇక్కడ చూడొచ్చు. సో యాప్స్ మధ్యలో మీరు ఈజీగా మల్టీ టాస్కింగ్ చేయొచ్చు. అండ్ పెన్ ఉంటే ఇంకా మీరు చాలా బాగా యూజ్ చేయొచ్చు. ఒకవేళ మీరు ఏదైనా నోట్స్ తీసుకునేటప్పుడు ఇటు సైడ్ నుంచి ఇటు సైడ్ నోట్స్ తీసుకోవచ్చు, నోట్స్ యాప్ ఓపెన్ చేసి. అండ్ ఇక్కడ మీరు ఏదైనా బ్రౌజ్ చేసుకుంటాం. సో ఇట్లా మీరు నోట్స్ తీసుకోవడానికి కానీ అండ్ ఏదన్నా వర్క్ చేసుకోవడానికి కానీ ఆఫీస్ వర్క్ ఇట్లాంటి వాటికి మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది ఆఫీస్ వర్క్ అంటే గుర్తొచ్చింది, దీనిలో మైక్రోసాఫ్ట్ సంబంధించిన యాప్స్ అన్నీ ఉంటాయి, వర్డ్ కానీ పవర్ పాయింట్ కానీ ఎక్సెల్ కానీ. సో ఎవ్రీథింగ్ అన్నీ ఉంటాయి మీకు. మీరు వీటి కోసం కూడా ఎత్తుకోవాల్సిన పని అయితే లేదు. మళ్ళీ మీరు డెస్క్ నుంచి బయటికి రావాలంటే ఇక్కడ యారో కనపడుతుంది కదా, యారో మీద క్లిక్ చేయగానే ఇక్కడ మీకు మళ్ళీ ఆప్షన్ ఉంటుంది. సో దీని మీద క్లిక్ చేస్తే మీరు మళ్ళీ డెస్క్ నుంచి బయటకు వచ్చేసి నార్మల్ మోడ్లోకి వెళ్తారు. కీబోర్డ్ కూడా కనెక్ట్ చేసి చూద్దాం. ఫైనల్ కీబోర్డ్ కనెక్ట్ చేస్తే ఎలా ఉంటుంది అది. సో ఈ కీబోర్డ్ మీకు బాక్స్లో రాదనుకుంటున్నా తెలిసి, ఓన్లీ మీకు ట్యాబ్లెట్ ఒకటే వస్తుంది. సో ఇది సపరేట్ కొనుక్కోవాలనుకుంటా. సో ఇది ఎంత ఉంటుందో మరి. దీని మీద ప్రైస్ చూసుకుంటే 7,499 రూపాయలు అని ఉంది. దీనిలో మీకు S Pen హోల్డర్ కూడా ఉంది, S Pen కూడా ఇది హోల్డ్ చేస్తుంది అనుకుంటా. సో ఒకసారి మనం ఓపెన్ చేసి చూద్దాం దీన్ని. సో ఇది మనకి కీబోర్డ్ కవర్ అయితే, కీబోర్డ్ కనెక్ట్ చేసి చూద్దాం. కీబోర్డ్లో కూడా మనకి క్విక్ స్టార్ట్ గైడ్ అయితే ఉంది. సో ఇది చాలా క్వాలిటీ కీబోర్డ్, మీకు చాలా స్మూత్ ఉంది ఇది. సో ఒకసారి నేను కీబోర్డ్ కనెక్ట్ చేసి చూస్తాను ట్యాబ్కి. సో ట్యాబ్ ఇక్కడ పెట్టేసేయాలి. ఒకవేళ మీరు యూజ్ చేయాలంటే ఇక్కడ మ్యాగ్నెట్స్ ఉన్నాయి కదా, ఈ మ్యాగ్నెట్స్ని ఇక్కడ అటాచ్ చేయాలి. సో ఇక్కడ చూడొచ్చు మనం కీబోర్డ్ కనెక్ట్ చేయగానే సామ్సంగ్ డెస్క్ యూజ్ చేయమని అడుగుతుంది. ఇప్పుడు మనకి సామ్సంగ్ డెస్క్లోకి వెళ్తున్నాము. అండ్ ఇక్కడ S Pen అయితే మీరు హోల్డ్ చేసుకోవచ్చు. S Pen ఇక్కడ హోల్డ్ చేసుకొని మీకు అవసరమైనప్పుడు మీరు దీన్ని ఓపెన్ చేసి యూజ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇది ఓన్లీ మీరు కీబోర్డ్ లాగే యూజ్ చేయొచ్చు, మౌస్ లాగా అయితే యూజ్ చేయడానికి లేదు. మౌస్ యూజ్ చేయాలంటే మీరు డైరెక్ట్ మీరు చేతితో యూజ్ చేయాలి. సో టైపింగ్ అయితే దీనిలో మీకు చాలా బాగుంది, ఇది చాలా స్మూత్గా ఉంది కీబోర్డ్ కూడా. సో టైపింగ్ బాగా ఉంటుంది. మీరు ఏమైనా బ్రౌజ్ చేయడానికి వీటికైతే కీబోర్డ్ అయితే మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. ఫ్రెండ్స్ ఓవరాల్గా చూసుకుంటే ఫస్ట్ ఇంప్రెషన్ ట్యాబ్లెట్ అయితే చాలా బాగుంది, బిల్డ్ క్వాలిటీ బాగుంది,
డిస్ప్లే చాలా బాగుంది, స్పీకర్ సౌండ్ అవుట్పుట్ చాలా బాగుంది, డాల్బీ ఆడియో ఉంది. అండ్ సామ్సంగ్ డెస్క్ డైరెక్ట్ సపోర్ట్ తీసుకొని వచ్చారు. ఎస్ పెన్ కూడా చాలా బాగుంది. అండ్ కీబోర్డ్ కవర్ కూడా చాలా బాగుంది, కానీ ఇది మాకు తెలిసి మీకు అవుట్ ఆఫ్ ది బాక్స్ అయితే ఉండదు, మీరు సపరేట్ దీన్ని కొనుక్కోవాలి. కీబోర్డ్ కవర్ కూడా చాలా బాగుంది, ఎస్ పెన్ పెట్టుకోవచ్చు అండ్ కీబోర్డ్ లాగా యూజ్ చేయొచ్చు. ఒకవేళ మీరు ఎక్కువ వర్క్ చేసే వాళ్ళైతే మాత్రం ఈ ట్యాబ్లెట్ మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. మైక్రోసాఫ్ట్ యాప్స్ అన్నీ ఉంటాయి, సిమ్ కార్డ్ సపోర్ట్ కూడా ఉంది. మీరు అందగో మీరు ట్రావెల్లో ఉన్నప్పుడు కూడా ఈ ట్యాబ్లెట్ అయితే మీరు యూజ్ చేయొచ్చు మొబైల్ డేటా మీద. స్నాప్డ్రాగన్ 835 ప్రాసెసర్ ఉంది కాబట్టి ఇది పవర్ఫుల్ ప్రాసెసరే, మరి చెత్త ప్రాసెసర్ అని కాదు. కాకపోతే ఆ ప్రైస్కి మనం 845 ఉంటే బాగుంటుందని చెప్తున్నా, కానీ 835 ప్రాసెసర్ కూడా మీకు చాలా మంచి ప్రాసెసర్. మీరు గేమింగ్ కూడా దీనిలో ఆడొచ్చు, గేమింగ్ కోసం కూడా ఇది మీకు యూజ్ అవుతుంది. మైక్రో ఎస్డీ కార్డ్ స్లాట్ ఉంది, మీరు మూవీస్ కూడా లోడ్ చేసుకోవచ్చు. 512 GB మైక్రో ఎస్డీ కార్డ్ పెట్టుకొని మూవీస్ లోడ్ చేసుకోవచ్చు. సో ఓవరాల్గా అయితే మాత్రం ఇది ప్రజెంట్ మార్కెట్లో బెస్ట్ ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్ అని చెప్పొచ్చు. నేను యూజ్ చేస్తాను ఈ ట్యాబ్లెట్ని, తర్వాత మళ్ళీ నేను నా ఎక్స్పీరియన్స్ మీతో పంచుకుంటాను, ఎలా ఉందో అది ఎక్స్పీరియన్స్. సో వీడియో నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఇలా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇలా మీకోసం గ్యాజెట్ రివ్యూస్, అన్బాక్సింగ్స్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తీసుకొస్తూ ఉంటాను. దిస్ ఇస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. ఫల్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.